లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. అలాగే శ్రీ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. విష్ణు గారు చెప్పండి, ఫస్ట్ ఆ రాధాకృష్ణ గారి వైఖరి క్షమాపణ చెప్పపోగా నన్ను టార్గెట్ చేశారని గొడవ రోధిస్తారు ఎందుకు? ఒక మాటలో క్షమాపణ చెప్పి ఎస్ నా తప్పు అయిందని చెప్తే అయిపోయేది కదా. సో జగన్ గారు రాధాకృష్ణ గారికి ఇచ్చిన వార్నింగ్ ఏమిటి, దానికి రాధాకృష్ణ గారి రోదన ఏమిటి? సార్ ఇప్పుడు రెండు ఇష్యూస్ సార్. ఒకటేమో రాధాకృష్ణ గారు మహిళల గురించి ఆయన మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకటి, అలాగే రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రెండు అంశాలు కూడా చర్చనీయాంశంగా నడుస్తున్నాయి. మొట్టమొదటిది మహిళల గురించి. యావత్ భారతదేశం అంతా కూడా మహిళలకి హక్కుల కోసం, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం, మహిళా సంబంధించినటువంటి వాళ్ళ స్కిల్స్ అంటే పారిశ్రామిక రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, అలాగే క్రీడా రంగం కానివ్వండి, సంగీత సాహిత్య రంగాల్లో మహిళలు ఉన్నత స్థితికి వెళ్తున్నటువంటి తరుణంలో చట్టసభల్లో కూడా వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పని ప్రభుత్వాలు లోక్సభలో బిల్లులు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక మీడియాకు సంబంధించినటువంటి రాధాకృష్ణ గారు వాళ్ళ మధ్యవర్తిగా ఉండాల్సినటువంటి ఆయన కేవలము తెలుగుదేశాన్ని, తెలుగుదేశం ప్రయోజనాల్ని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క మహిళల గురించి ఆయన నీచంగా మాట్లాడటము, అసందర్భంగా మాట్లాడటము, కించపరిచే విధంగా మాట్లాడటము, ఇది ఏ రకంగా అనిపిస్తుంది? ఇది ఆంధ్రప్రదేశ్లో యావత్ మహిళా లోకం అంతా కూడా బాధపడినటువంటి రోజు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా బాధపడినటువంటి రోజు. యాక్చువల్గా భారతదేశంలోనే అంతా ఈ రకంగా మహిళల గురించి గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటే రాధాకృష్ణ గారు ఈ రకంగా దిగజారిపోయి ఆయన పత్రికల్లో ఆయన వార్తల్ని ఈ రకంగా ప్రచారం చేయటం ఒకటి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సమర్థిస్తున్నారంటే, సపోర్ట్ చేస్తున్నారంటే, యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాలు ఒక పక్క ఉంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ, కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం మూడు ఒక రకంగా ఉన్నాయనంటే ఏ రకంగా పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా మహిళల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ఇంత నీచంగా మాట్లాడతారా, ఇంత దిగజారిపోయి మాట్లాడతారా, ఈ రకంగా మీరు మాట్లాడటం సరైనటువంటిది కాదు, అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి, కించపరిచే విధంగా ఉన్నాయి, మీరు క్షమాపణ చెప్పండి, తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోండి అని చెప్పని క్లియర్గా చెబితే, ఒప్పుకోకపోతే ఎదురుదాడి చేస్తూ ఉంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించినటువంటి ఈ రకంగా చేసింది, ఆ రకంగా చేసింది, ఇంట్లో తల్లి చెల్లి, ఈ విషయాలన్నీ అసందర్భమైనటువంటి విషయాలన్నీ కూడా, అసందర్భమైనటువంటి మాటలన్నీ కూడా రాసుకుంటూ ఆయన పేజీలు నింపుకుంటూ సంతృప్తి పడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ అంటే హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే, ఈ రకమైన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దానికి ఆయన భయపడిపోతుందని, మావి గారి నుంచి బయటపడడం కోసం ఈ రకంగా చేస్తుందని చెప్పని ఆయనకేదో సొంత కథనం రాసి ఆయన ఏదో టార్గెట్గా చేసినట్టుగా ఆయన మళ్ళీ బిల్డప్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రకంగా ఎందుకు కించపరిచారు, ఎందుకు వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా విష్ణు గారు ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి గారిని చూసాం. ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ ఆయన ఇంతకంటే ప్రముఖుడే కదా, పెద్ద సినిమా యాక్టర్ కదా, మరి ఆయన ఏమన్నా కనికరం చూపించారా? అది ఎంత దారుణంగా అన్యాయంగా ఎప్పుడు లేని కొత్త ఈ పద్ధతులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల మీద ఉన్నవి లేనివి కేసులు పెట్టి అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ
తిప్పారే, ఇంకా ఇప్పటికి కూడా అట్లాంటి కేసులు పెడుతున్నారే. మన వెంకటరామిరెడ్డి అనే కేవీఆర్ కదా, కేవీఆర్ అనే జర్నలిస్ట్ని పోలీసులు హింసించారంట. తెలంగాణ జర్నలిస్టుల సంఘాల వాళ్ళు కొందరు ఇక్కడ సమావేశమై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ పోలీసు వ్యవస్థ ఇంత అధ్వానంగా మారిందా, ఇట్లా నిరసన చెబుతారని రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళు విమర్శించారు. మీకు ఇక్కడి నుంచి మేము మీ పౌరుణ్ణి తీసుకెళ్ళి కొల్లాపూర్కు సంబంధించిన పౌరుణ్ణి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు హింసిస్తుంటే మీరు మాట్లాడరా అని. సో అంత అప్రదిష్ట పాలైపోతే అప్పుడు అటువంటి వాటిని సమర్థించిన రాధాకృష్ణ నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారంట అని అన్నారు. మరి అప్పుడు సమర్థించకుండా ఉండాలి కదా, ఆయన న్యాయంగా ఉండాలి కదా. అప్పుడేమో సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తే ప్రజాగ్రహం అంట, ఇప్పుడు మీరెళ్ళి నిరసన చెప్తేనేమో అది దాడి అంట, ప్రజాస్వామ్యం మీద దాడి అంట. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ. పైగా ఇది చాలా విచిత్రం అనిపించింది కదా మన విష్ణు గారు, చంద్రబాబు గారు లాంటి సీనియర్ కూడా ఇటువంటి వ్యాఖ్యల్ని మద్దతు ఇవ్వటం. ఆ అన్న అనకపోయినా కూడా గతంలో ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం ఏ కూటమి ప్రభుత్వంలో, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించింది? రాధాకృష్ణ గారు రియలైజ్ అవ్వరా? చంద్రబాబు గారు లాంటి వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశమా? సార్ ఇప్పుడు ఆ పత్రికలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు 100%. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటూ వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటూ నడుస్తున్నటువంటి చరిత్ర ఇదంతా కూడా అనాదిగా జరుగుతున్నటువంటి చరిత్ర. సాక్షి ఆఫీసు గేట్లు పాల్గొట్టి, అద్దాలు పాల్గొట్టి, గోడలు దూకి, పోలీసుల దగ్గరుండి ప్రేక్షక పాత్ర వహిస్తూ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమో ప్రజల యొక్క ఆగ్రహం అంట. ఆ ప్రజల యొక్క ఆగ్రహం కారణం ఏంటి? అమరావతిని ఏదో అన్నారని చెప్పని, రాశారని చెప్పని డిస్కషన్ జరిగిందని చెప్పిన పోసాని మురళీకృష్ణ దాకా వెళ్తున్నారు మీరు. మీ సంఘటన ఏం జరిగింది? మీ దగ్గర ఎంత దుర్మార్గంగా, దౌర్జన్యంగా వయసును కూడా, సీనియారిటీని కూడా పరిగణలో తీసుకోకుండా ఏ రకంగా వ్యవహరించారు? ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్నది కార్యక్రమమే చట్టబద్ధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకుని ఆ రకంగా మాట్లాడకూడదు, ఇది సరైనటువంటిది కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే బలహీనత. బిఆర్ నాయుడు గారి టీవీకి బలహీనత, ఆంధ్రజ్యోతికి లొంగిపోవటము, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ మహిళల యొక్క ఆగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీలు కూడా ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రాధాకృష్ణ గారు పెద్ద మనిషి కింద ఎందుకుంటాడండి? ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ చెప్పారు కదా, ఒక ప్రధానమైనటువంటి శత్రుత్వం మన మీద వహిస్తూ, ప్రధానంగా యుద్ధం మన మీద చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నటువంటిది రాజకీయ పార్టీల కన్నా ఆంధ్రజ్యోతి, ఈనాడే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన సంవత్సరం క్రితమే చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆ రోజు జర్నలిస్టులని కానీ, ఆ రోజు పోసాని మురళీ గారిని కానీ ఆ రకంగా అదే కాదు, ఈరోజు పోలీసులు కిలోమీటర్ దూరంలో బయట ఆపేస్తున్నారు ఆంధ్రజ్యోతి దగ్గర బందోబస్తు చేస్తూ. ఇదే పోలీసులు నేను అడుగుతా ఉన్నాను, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినప్పుడు దగ్గరుండి ఎందుకు ఆపలేకపోయారు? అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీద 8 గంటల పాటు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారు? సమాధానం చెప్పాలి కదా. దీనికేమో ముందస్తుగా 24 గంటల ముందుగానే బందోబస్తులు పెట్టుకుంటూ అక్కడేమో ఎదురుకుండా జరుగుతున్నా కూడా మౌనంగా కళ్ళప్పగిచ్చి చూస్తున్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే కూటమి ప్రభుత్వము బరితెగించి తన ఇష్టానుసారంగా అన్ని రకాలుగా కూడా ఏకపక్షంగా ముందుకు సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పత్రిక యొక్క తీరు, పత్రికలో వచ్చినటువంటి కథనాలు, పోలీసుల వ్యవహార శైలి, ప్రభుత్వం దీని మీద స్పందించడము. అందాకేందుకు ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు కోనా రవికుమార్ గారిని కానీ, లేకపోతే కడప జిల్లాకు సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో కానీ, అలాగే బిఆర్ నాయుడు గారి విషయంలో కానీ, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే విషయంలో కానీ ఇలాగా అనేక రకాలుగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని రక్షించండి అని చెప్పని వాళ్ళందరూ కూడా అడిగినా కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, ఈ పేపర్లు పత్రికలు స్పందించట్లేదు, రాయట్లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడులో వాళ్ళ గురించి రాయటం లేదు. అలాగే ఈరోజు మహిళల గురించి జడ్పీటీసీ కూడా ఆ రంగంలోకి వచ్చాడంట, ఆ మహిళలను వేధించే కార్యక్రమంలోకి. అట్లా అయిపోయింది చివరి పరిస్థితి. ఒకటి కాదు సార్, ప్రతిరోజు కూడా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలోనే చూసాం మనం, దేవాలయాలకు సంబంధించినటువంటి చైర్మన్లు అందరూ నెల్లూరులో ఏం జరిగిందో, అలాగే మాచర్లలో జరిగినటువంటి
అత్యాచారము ఒకటి కాదు, రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటే సీరియస్నెస్ లేకుండా సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యవహారం మనం చూసాం. వాళ్ళు సమర్థించుకోవడము, ఇతరుల మీద బురజల్లే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది, జరిగినటువంటి పరిణామాల మీద స్పందించారే తప్ప ఎప్పుడైనా సరే ఆర్కే గురించి నోరు మెదపడం కానీ లేకపోతే దాన్ని టార్గెట్ చేసి 15 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమాలు ఏ రోజైనా ఆపడం జరిగిందా, చెప్పడం జరిగిందా? రైట్, ఓకే. మీరు చెప్పండి. నిన్న కూడా ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం అంటూ వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు జరిగినట్టుగా సాక్షులు వస్తే సరిగా చేయలేకపోయారని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకుంటున్నారు. టార్గెట్ జగన్ గారి వార్నింగు, రాధాకృష్ణ గారి టార్గెట్ ఆర్కేనా అంటూ అక్కసు అంటూ రాస్తున్నారు వైను. ఈ ఒక రకంగా ఆయన నన్ను టార్గెట్ చేశారని ఆయన రోధిస్తమే కదా. రోధించడం ఒకటండి, వాళ్ళు చేస్తున్న నిరసనలు కూడా విఫలమైనవి అంటున్నారంటే అంటే ఆర్కే గారు కోరుకుంటున్నది నిరసన కాదు, దాడి లాగా ఉన్నది. అంటే నేను చేసిన వ్యాఖ్యలకు కనీసం మహిళలు రోడ్ల మీదకి తీసుకొచ్చి కదా నన్ను కొట్టాలి, అలాంటిది వీళ్ళు ఎంత విఫలమైతే కేవలం ప్లకార్డ్స్ పట్టుకొని క్షమాపణ చెప్పమని అడుగుతారు. వీళ్ళు ఎంత అంటే వీళ్ళ నిరసన ఫెయిల్యూర్ అనేది ఆయన ఒపీనియన్. అయితే సార్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మూలం చెక్ చేసుకుంటే మావిగన్ ఏ విధంగా అమరావతి అంటే మావిగన్ కంటే విజయవాడ గుంటూరు అంటే ఈ కారిడార్ కంటే కూడా అమరావతి చాలా గొప్పది, అమరావతి ఈ విధంగా మేలు అంటే మావిగన్ కంటే అమరావతి బెటరు అని చెప్పలేని పరిస్థితిలో మావిగన్కి వస్తున్న మద్దతులో అది ఆ ఉక్రోషం ఏం చేయాలో తెలియని ఆ ప్రాబ్లంలో నుంచి వచ్చిన రాతలు. సో ఆ రాతలు ఎంత వికృత రాతలు రాశారు మీరు చూడండి. ఈ రాయటం ఒక తప్పు అయితే మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే సార్, గతంలో మీ ఇన్సిడెంట్ తీసుకుంటే మీరు వారించారు వద్దని, తర్వాత అతను డైరెక్ట్గా ఒక ప్రాంతం వాళ్ళని ఉద్దేశించి అనలేదు, అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక సమస్యని ప్రస్తావించారు, దాన్ని కూడా మీరు వద్దన్నారు, అయినా కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ డైరెక్ట్గా రాధాకృష్ణ గారి ఎడిటోరియల్గా వస్తుంది అది. అండ్ ఏదైతే టీవీలో చెప్తారో దాన్నే ఒక అక్షరం పొల్లు కూడా లేకుండా పేపర్లో రాస్తారు నెక్స్ట్ డే. కానీ నైట్ టీవీలో చెప్పిన దానికి ఉదయం పేపర్లో రాసేదానికే తేడా ఉంది. ఆ పార్ట్ తీసేశారు. అంటే ఏంటి, తప్పు జరిగింది అని రాధాకృష్ణకు కూడా తెలుసు. మరి తప్పు జరిగింది, మహిళలను కించపరిచే విధంగా నేను మాట్లాడాను అని రాధాకృష్ణకి తెలిసిన తర్వాత అతను సారీ చెప్పకపోవడం అనైతికం. మనస్సాక్షి ఉన్న మనిషి ఎవరైనా చెబుతారు. దీన్ని ఇప్పుడు రాజకీయ కోణంలో సారీ చెబితే ఎక్కడ వైఎస్ఆర్సీపీ దీన్ని విజయంగా చూసిద్దో, లేదు మహిళల ఓట్లను లబ్ధి పొందిద్దో అని ఒక భయం కలిగి స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా వక్రీకరించి చెప్తున్నారు. అంటే దాని బదులు మీకు మహిళల పట్ల గౌరవం లేదని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేదు మా ఒపీనియన్ కూడా ఇలాగే ఉందని చెప్పేయచ్చు. అంటే రాధాకృష్ణ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని టీడీపీ కూడా సమర్థిస్తుంది. చంద్రబాబు గారు ఏం చేసిన రాధాకృష్ణ గారు సమర్థిస్తున్నారు కాబట్టి రాధాకృష్ణ గారు ఏ అరాచకంగా మాట్లాడినా కూడా చంద్రబాబు గారు మద్దతిస్తారు. అయితే ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడని చెప్పొద్దు. మీరేం చెప్పాలి, ఆయన ఏదైతే మాట్లాడారో ఆ మాటలను మేము సమర్థిస్తున్నామని చెప్పండి. వాళ్ళు సమర్థిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెబుతున్నారు, మీడియా మీద చేస్తున్న దాడిలాగా వక్రీకరించి చెబుతున్నారు చెప్పేటప్పుడు. కాదు నేను ఎక్కడ సోమిరెడ్డి గారు ఎవరు మాట్లాడుతుంటే విన్నాను, తప్పేం మాట్లాడారని తెలిసికి వెళ్ళిపోయారు సార్. వాళ్ళ దాకా వెళ్ళారు. మన భాషా సంఘం అధ్యక్షులకు కూడా ఆ పదాలు, తెలుగు భాషా సంఘం అధ్యక్షులకు కూడా ఇది సమర్థనీయం. అంటే మీకు ఏ భాష నచ్చుతుంది, ఆ భాషలో ఏమీ మీకు ఇబ్బందికరంగా లేదు అంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి. అసలు దాడి అంటే ఏంటి, నిరసన అంటే ఏంటి, హత్యాయత్నం అంటే ఏంటి, ఈ మూడింటికి తేడా అన్న అర్థమవుతుందా వీళ్ళకి? చూడండి, రాంబాబు గారి ఇంటి మీద జరిగింది హత్యాయత్నం, అంతమంది కలిసి దాడి చేయటం అనేది ఆల్మోస్ట్ అది హత్యాయత్నం. జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగింది హత్యాయత్నం, పెట్రోల్ బాంబులు ఇసిరారు, కానీ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తరువాత సాక్షి కార్యాలయాల మీద కానివ్వండి, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల మీద కానివ్వండి, మందలుగా జనం వచ్చి చేసింది దాడులు, అవి కూడా ఒక రకంగా హత్యాయత్నాలు. ఆ టైంలో ఆఫీసులో ఎవరు లేకపోవటం వల్ల వాళ్ళు బతికినట్టే చూడాలి మనం. అయితే నిరసన అంటే
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేది ఎంతవరకు ఆ హక్కుల్ని పరిరక్షించుకుంటూ ఒక రాజకీయ పార్టీ నిజంగా ఏదన్నా ఒక ఎంత పెద్ద ఇష్యూనైనా కూడా ఎంత మంచిగా తెలపాలి నిరసన అని అంటే మిగిలిన పార్టీలు కూడా చూసి నేర్చుకోవాలనే విధంగా కేవలం ప్లకార్డ్స్ పట్టుకొని ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమడిగారు, క్షమాపణ చెప్పాలి అని అడిగారు. అది కూడా 1 hour కంటే ఎక్కువ చేయలేదు కదా వాళ్ళు. దాన్ని వీళ్ళు ఏమంటారు, ఫెయిల్యూర్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే భారీ స్థాయిలో మాకు తీసుకురావాలి, దాడి జరగాలి, అంటే ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశిస్తుందేదో వాళ్ళు మొత్తం ఇష్యూ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే బేసికల్లీ మావిగన్కి వస్తున్న మద్దతుని డైవర్ట్ చేయాలి. బేసికల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మావిగన్కి వస్తున్న మద్దతుని డైవర్ట్ చేయాలి. మావిగన్కి ఎందుకు అంత మద్దతు వస్తుంది? ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక 4 హైవేలు ఉన్నాయి, కోస్టల్ కారిడార్ ఉంది, ఆల్రెడీ ఒక 60 లక్షల ప్రజానికం ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ రెడీమేడ్గా ఉన్నప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మిమ్మల్ని అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి రైతులకు ఇవ్వద్దు అని చెప్పట్లా, రైతులకు న్యాయం చేయండి. అదేవిధంగా 2 లక్షల కోట్ల బదులు ఇమీడియట్గా మనం రాజధానిని ఈ 3 కారిడార్లో స్టార్ట్ చేసేసుకోండి అని చెప్తున్నారు. వీళ్ళు అసలు ఏ విధంగా అమరావతి మావిగన్ కంటే బెటర్ అని ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఏం చెప్తారు? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉండారా? అంటే ప్రజలు ఎట్లా ఉంటుందంటే సార్ చూసుకోండి, ఒక అబద్ధం ఆడిన తర్వాత ఆ అబద్ధాన్ని కవర్ చేయాలంటే ఏమైంది? ఇంకొక అబద్ధం ఆడాలి, మళ్ళీ ఇంకొక అబద్ధం. ఇలా అమరావతి సెలక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తప్పులు ఇలా పొడిగించుకుపోతూనే ఉన్నాయి. మీరు నయా రాయ్పూర్ గురించి మాట్లాడుతున్నాం. అర్థాకెందుకు సార్? దేశంలోనే బాగా డెవలప్మెంట్ అంటే గుజరాత్ అని చెప్తాం కదా. మరి గుజరాత్లో గాంధీనగర్ రాజధానిలో ఇప్పుడు ఎవరన్నా ఉంటున్నారా? షటిలే చేస్తున్నారు సార్. అహ్మదాబాద్ 30 కిలోమీటర్లో ఉంది, ఈ రోజుకి షటిలే చేస్తున్నారు. అంటే అది ఎప్పుడైనా కూడా న్యాచురల్గా డెవలప్ అవ్వాలి. అంటే ఆ ప్రాంతం కానివ్వండి, నివాస ప్రాంతాలు అవ్వచ్చు, న్యాచురల్గా డెవలప్ అవ్వాలి. అంతేగాని నేను డెవలప్ చేసేస్తా. ఇప్పటి వరకు ఆ రైతులకు ఇచ్చిన కౌలు ఎంత సార్? 2000 కోట్లు. మళ్ళీ 5 ఏళ్లలో ఇవ్వబోయేది 1700 కోట్లు. రాబోయే 5 ఏళ్లలో ఇచ్చేది అంటే మీరు ఎంత కౌలు ఇవ్వబోతున్నారు? మీరు ఆ 33,000 ఎకరాలని 2014లో అక్కడున్న మార్కెట్ ప్రైజు అండ్ గవర్నమెంట్ రేటు యావరేజ్ తీసి భూసేకరణ చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం తెచ్చిందో 4 రెట్లు పెట్టి కొన్నా కూడా 6,000 కోట్లు కౌలు డబ్బులు అవ్వు. అలా ఎన్నో తప్పులు చేసేసి ఇప్పుడు కూడా ఏంటంటే సమర్థించండి అంటే ఇదేం సెల్ఫ్ ఫైనాన్స్ కదా. చంద్రబాబు గారు ఏం చెప్పినా సమర్థించే ఆయనకేమో వెనుముక ఉన్నట్టంట, వీళ్ళు సమర్థించకపోతే వెనుముక లేనట్లంట. ఏందో అసలు పార్టీ పరంగా కాదు సార్, పార్టీ పరంగా కూడా కాదు. నేనేమంటున్నాను అంటే నువ్వు నిజంగా నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి అక్కడ డెవలప్మెంట్ జరిగిద్ది అని ప్రజలకు అనిపించుంటే సమర్థిస్తాం. అది జరిగే పరిస్థితి లేదు అని కళ్ళకు కట్టినట్టు కనబడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నారు, మొన్న అమరావతి బిల్లు తీసుకెళ్లారు. అమరావతి బిల్లుని తీసుకెళ్ళి ఏదో సాధించేసాము, అచీవ్ చేసేసినట్టు దానికి సంబరాలు, స్కూల్ పిల్లలతో సంబరాలు అని చేశారు. సరే, అయితే ఆ బిల్లు అలా పాస్ అయిందో లేదో ఇక రాగాలు స్టార్ట్ చేశారు సార్. ఏంటి ఇది ఇప్పుడు అలా అవదు, ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఒక రోజుతో అవ్వదు, ఈ 5 ఏళ్లలో కూడా మేమేం చేయలేము. ఏంటి మరి ఏమీ చేయలేనప్పుడు ఇంకెన్నేళ్ళు వెయిట్ చేయాలి? రెడీమేడ్గా అవకాశం ఉంది. గతంలో ఏమన్నారు, వికేంద్రీకరణ వ్యతిరేకించారు. మరి మీ ప్రాంతం ఏదైతే ఆ 2 ప్రాంతాల ప్రజల ఆకాంక్ష ఉందో ఆ ప్రాంతంలోనే పెడుతున్నా కూడా మరి దానికి ప్రపోజల్ వచ్చినా కూడా వ్యతిరేకిస్తే ఎలా? అంటే మీరు చెప్పేది ఏంటంటే మేము కొనుక్కున్నాం అమరావతి భూముల్లో మాత్రమే ఏదైనా డెవలప్మెంట్ జరగాలి, మా భూములకు రేటు రావాలి. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు చాలామంది మొన్న మీరు ఇంటర్వ్యూలు చూస్తే ఏమంటున్నారంటే ఇది ఇప్పుడు 50 కోట్లు అయిపోయింది, 100 కోట్లు అయిపోయింది, చంద్రబాబు గారు అయితే 150 కోట్లు అయిపోయింది ఎకరం అని చెబుతున్నారు కదా. ఇప్పుడు కొనండి సార్, రైతులు రిటర్నబుల్ ప్లాట్స్ కొనండి. మీరు అంత నమ్మకం ఉంటే మీరు రాజధాని ప్రకటన ముందు ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా రైతుల దగ్గర 15 లక్షలకి 20 లక్షలకి ఎకరాలు కొనుక్కున్నారు చూడండి. మీకు నిజంగా ఇకపై మీకు 5 రెట్లో 10 రెట్లో ఇద్దని అంత నమ్మకం ఉంటే రిటర్నబుల్ ప్లాట్స్ రైతుల దగ్గర నుంచి ఇప్పుడు కొనండి, కోట్లు వెచ్చించి కొంటారా? ఇక్కడ ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఏం జరిగిందంటే పంజాబ్ ఎక్స్పీరియన్స్ చూడండి. వాళ్ళు ఏం చేశారు, పూలింగ్ తీసుకుంటాం మేమని 65,000 ఎకరాలు, 65 కొన్ని లక్షల ఎకరాలు 65 పట్టణాల్లో ఇక్కడ హౌసింగ్ కోసం, ఇతరత్ర డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రీస్ కోసం తీసుకుంటాము. అయితే వాళ్ళు ఒక ఇది పెట్టారు, మీకు కౌలు ఇస్తాము ప్లస్ మీ భూములు చెడగొట్టం, హద్దులు అట్లాగే ఉంటాయి. మీ ఏరియాకి వచ్చి అక్కడ మేము డెవలప్మెంట్ చేసేంత వరకు మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, మీకు అయ్యే ఖర్చు మేము ఎదురు కౌలు కూడా ఇస్తాం. ఏది మేము ఒప్పందం అవుతున్నాం కాబట్టి
ఆ రకంగా జాగ్రత్త పడ్డారు. ఇక్కడేం చేశారు దుర్మార్గంగా, అసలు రైతు శాంతం ఇచ్చాడో లేదో మొత్తం గట్లన్నీ తీసేసి ఇప్పుడు దాన్ని వెనక్కి వ్యవసాయం కూడా చేయట్లేదు కదా సార్, వ్యవసాయం కూడా చేయకుండా ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేశారు. అది దుర్మార్గం కదా. మీకు నువ్వు తీసుకుని వాడుకుంటా ఉండండి మీరు, నేను అవసరమైనప్పుడు ఆ ప్రాంతం వచ్చినప్పుడు అన్ని 50,000 ఎకరాలు ఒకసారి డెవలప్ చేయరు కదా. చూడండి, మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్లో బిల్ క్లింటన్ ఎవరు వస్తే ముష్టి వాళ్ళు ఉండకూడదు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతిలో పేదలు ఉండకూడదు అంటారు. ప్లాట్స్ కూడా ఏం చేస్తున్నారు, 150 గజాల ప్లాట్లన్నీ ఒక చోట అంటే ఆ స్థాయి వాళ్ళు ఒక చోటే ఉండాలి. 250 గజాల ప్లాట్లన్నీ ఒక చోట, 1000 గజాల వాళ్ళు అంతా ఒక చోట. అంటే అలాగే ఉంది సార్ ప్లాట్స్. అంటే ఈ ప్రాంతంలో సబ్ డివిజన్ ఎలవ్ చేయరంట. ఇంకొకటి ఎంత పిచ్చి చర్యలో చూడండి, కొన్ని 100 కోట్లు డిజైన్ల కోసం ఇచ్చారు కదా, హై టెన్షన్ లైన్ల కింద కూడా ప్లాట్లు ఇచ్చారు సార్. ఇంకా దుర్మార్గం తెలుసా, నేషనల్ హైవే ల్యాండ్స్లో కూడా అలాట్మెంట్ లేని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి 28 కోట్ల కాంపన్సేషన్ కట్టి వాటిని క్లియర్ చేశారు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అమరావతికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. సార్, వెస్ట్ బైపాస్ కంప్లీట్ చేసింది ఎవరు? మోస్ట్ ఆఫ్ ద వెస్ట్ బైపాస్ కంప్లీట్ చేసింది ఎవరు? లేదు, కౌలు అంటే ఆ ప్రాంత రైతు కూలీలకి 2,500 నుంచి 5,000 పెన్షన్ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కౌలు క్లియరెన్స్లు కానీ అవన్నీ ఎక్స్టెన్షన్ చేసింది ఎవరు? 10% చేసింది ఎవరు? అంటే ఏ విధంగా వ్యతిరేకం? అక్కడే ఆయన ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నారు కదా. ఇది కేవలం ఏంటంటే వాళ్ళు చేసిన ఫైనల్గా మాట చెప్పండి, మళ్ళీ విష్ణు గారితో దగ్గరికి వెళ్దాం. జగన్ గారు రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇవ్వటాన్ని సమర్థిస్తారా లేదా? నేను జగన్ గారు రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చారు అనే విధంగా చూడండి సార్. ఆంధ్రప్రదేశ్ మహిళను కించపరిచిన ఒక కీచకుడికి వార్నింగ్ ఇచ్చారు, దాన్ని అయితే సమర్థిస్తాం. ఉల్లికి రైతులకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, అట్లాగే ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటారు, 1000 కోట్లు బకాయి పెట్టారు, ఆరోగ్యశ్రీ సేవలు జరగట్లేదు. కానీ వేల కోట్లు, లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడతానంటే సామాన్య జనం ఎట్లా ఒప్పుకుంటారు? దానికి ప్రతిగా విజయవాడ గుంటూరు మధ్య కదా జగన్ గారు పెట్టమన్నది విష్ణు గారు. మరి దాన్ని రెడీమేడ్ రాజధాని అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు రాజధాని అంటే ఏంటో డెఫినేషన్ లేకుండా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఆల్రెడీ ఉన్న రైల్వే స్టేషన్ మళ్ళీ కడతానంటారు. వీటి వల్ల ఏమిటి కలిసి వచ్చేది? నిజంగానే జగన్ గారు చేసిన ప్రతిపాదన మీద జనంలో ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, మీరేమంటారు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది సూచించినా రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఆయన కొంత ఆలోచన చేసి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతారు. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని తీసుకురండి అని అన్నాడు. మనం ఒకసారి ఆలోచిద్దాము. గుంటూరు విజయవాడ మధ్య ఆయన తీసుకురామంటాం, ఈయన చెప్పడమే కాదు, అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత కూడా గుంటూరు విజయవాడ మధ్య ఎయిమ్స్ వచ్చింది. గుంటూరు విజయవాడ మధ్య అనాదిగానే ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది. అవును, తెలుగుదేశం జనసేన పార్టీలు అక్కడే ఉన్నాయి. నేషనల్ హైవేస్ పక్కనే టీడీపీ ఆఫీస్ మంచి పాయింట్ చెప్పారు విష్ణు గారు. నేషనల్ హైవేస్ పక్కనే వాళ్ళు భలే పాయింట్ చెప్పారు. అమరావతి 50 కిలోమీటర్ల అవతల కట్టుకుని ఉండొచ్చుగా జనసేన కానీ టీడీపీ ఆఫీసులు కానీ. భలే వ్యాలిడ్ పాయింట్ చెప్పారు విష్ణు గారు. వీళ్ళందరూ కాదు సార్, ఇప్పుడు వాళ్ళేమో అమరావతి అదే సూపర్ డూపర్ అని చెప్తారు. వాళ్ళ పార్టీ ఆఫీసులు ఎక్కడున్నాయండి? జనసేనకు సంబంధించిన ఆఫీస్ కానీ, తెలుగుదేశానికి సంబంధించిన ఆఫీస్ కానీ, డీజీపీకి సంబంధించిన ఆఫీస్ కానీ, ఎయిమ్స్ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా అమరావతి హైవేకి 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి డెవలప్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ అంతా కూడా హైవేకి పక్కనే వచ్చినాయి. మీరు చూసుకోండి, కావాలంటే ఒకసారి కార్ వేసుకుని వెళ్ళి హై రైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా వచ్చింది అక్కడే. ఎక్కడ పెడతారు రాజధాని చెప్పమనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రజల మధ్య ఉండాలి. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూచనని పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు విజయవాడ మధ్య అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ఈ నిర్ణయం తోడవుతుంది. అట్లాగే పోర్ట్ సిటీ బందరు విజయవాడ మధ్య ఈ హైవేలకు సంబంధించి పక్కన అభివృద్ధి చేస్తే గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, బందరు విజయవాడ కలిసిపోతాయి. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఈజీ అవుతుంది. రాష్ట్రం మీద ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు పడవు, ఇబ్బంది ఉండదు, అప్పుల రాష్ట్రం కింద మారదు అని చెప్పని సూచిస్తే
అసలు అమరావతి అమరావతి అని చెప్పని ఈరోజు చూసాం మనం. కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రం చేతిలో ఉంది కదా అని చెప్పని రైతులకి గిట్టుబాటు ధరలు చూడరు, రైతాంగానికి సంబంధించి ఎరువుల విషయంలో పట్టించుకోరు, అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో అంశాలు పట్టించుకోరు. కానీ అమరావతిలో కేంద్ర ఆఫీసులు కడతానికి శాంక్షన్ చేయించారు. ఎందుకండి అక్కడ ఆఫీసులు కట్టి ఉపయోగం ఏముందండి? ఇదే ఈ రకమైన అభివృద్ధి అంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఉపాధి దొరకాలి, విద్యార్థులు రావాలి, రకరకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది మాది అని అనుకోవాలి. ఈరోజు విజయవాడలాగా అమరావతిని అక్కడ ఎంతకాలం పడుతుంది డెవలప్ చేయడానికి, గుంటూరులాగా డెవలప్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? కాబట్టి ఇప్పటికైనా సరే ఏదో కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ అంటే విమర్శించినటువంటి అనామకులైనటువంటి తెలుగుదేశం కూటమిలో నాయకులు ఏ రకంగా మాట్లాడారు ఆ రోజున, ఈ రోజు కూడా అలాగే అవివేకంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఈ ప్రాంత శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి మాట ఇది. రైట్. 2 పాయింట్లు ఇష్యూస్ ఉన్నాయండి, ఇంట్రెస్టింగ్ ఇష్యూస్. అమరావతిలో ఎస్ఐన్ దురాక్రమణ మళ్ళీ ఇంకో కేసు క్లోజ్ చేయించుకున్నారంట. ఇంకోవైపు ఏమో లులుకు ఆర్టీసీ భూములు కేటాయింపును రద్దు చేస్తున్నామని సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన బాబు సర్కార్. మరి ఇప్పుడు ఇటువంటి వాటిలో సరైన నిర్ణయం తీసుకున్నట్లే కదా లులుకి. ఇంకోవైపు ఏమో కేసు విత్డ్రాయలు. ఈ తమాషాగా ఉంది కదా, గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవడానికైనా. రెండో వైపు ఏమో లులుది విత్డ్రా చేసుకున్నారు కదా, అంటే అంతే జనం ఒత్తిడి. అమరావతి విషయంలో కూడా అట్లా మార్పులు చేసుకుంటే తప్పేముంది, లక్షల కోట్ల అప్పులు చేసే బదులు. ఇప్పుడు లూలు విషయంలో మొదటి రోజు నుంచి కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు అవ్వచ్చు, వామపక్షాలు అవ్వచ్చు, వీళ్ళు పిల్లేసి గట్టిగా పోరాడటం వలన ఎందుకు వచ్చిన తిప్పులు మనకి డెఫినెట్లీ ఓడిపోతాము అండ్ ప్రజలకు అర్థమైపోయిద్ది అనేది తెలిసిన తర్వాతే వీళ్ళు బ్యాక్డ్రాప్ అయ్యారు. కానీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇంతకు మించి కనీసం అంటే కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థలకి అంటే కంపెనీ ఫ్లోట్ చేసి 1 or 2 months అవన వాళ్ళకు కూడా ఎకరం 99 పైసలకు ఇచ్చేసి దారాదత్తంగా ఇచ్చేసిన తర్వాత ప్రశ్నిస్తే ఏమంటున్నారంటే మా ఇష్టం మేము ఇచ్చుకుంటాం, మీరెవరు అడగటానికి అన్నట్లు ఏదో వాళ్ళ తాత ఆస్తులు పంపకాలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. గతంలో కూడా మీరు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఐఎంజీ భరత్కి ఇచ్చిన ఎకరాలని తర్వాత వచ్చిన ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కదా ప్రభుత్వానికి. సో ఇక్కడ కూడా అక్రమంగా తమ బినామీలకి వేల కోట్ల కాపాడినట్టే కదా, దాన్ని ప్రజాస్తి కదా అది. ఇప్పుడు ఆ విధంగానే ఇప్పుడు కూడా ఏంటంటే ఇష్టానుసారంగా పంపకాలు చేసినంత మాత్రాన అవన్నీ దోసేసుకున్నాం అనుకుంటే రేపటి రోజున డెఫినెట్లీ అవన్నీ కూడా మళ్ళీ కేసులు ఫైల్ చేసి తిరగతోడి మళ్ళీ తిరిగి రాబట్టుకుంటారు అని రాబట్టుకోవాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే అది ప్రజల ఆస్తులు అవన్నీ. రెండోది ఇక్కడ చూడండి, అమరావతిలో ఒక ఇన్సిడెంట్ చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు, 4,000 5,000 కావట్లేదు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీసు, 5 star ఫెసిలిటీసు, లాబీలు అంటే ఇటాలియన్ మార్బుల్తో సహా చేసినా కూడా 4,000 5,000 పర్ ఎస్ఎఫ్టీ. కానీ అమరావతి భూమి ఫ్రీ, ఇసుక ఫ్రీ, జిఎస్టీ ఫ్రీ, ఎన్ఏసి అంటే ఎన్ని రకాల ఎక్సెంప్షన్స్ ఉండి 14,000 అవుతుంది అంటే ఇక్కడ దోపిడీ ఎక్కువైంది. రెండోది ఏంటి అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, ఇక్కడ అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు. నిజంగా అమరావతిలోనే రాజధాని కడతా అన్నా కూడా ఎవరు వ్యతిరేకం కాదు. కానీ అదే అమరావతిలో రాజధాని ఒక 20,000 కోట్లలో పూర్తయ్యే పరిస్థితి ఉంటే అందరూ సమర్థిస్తారు. ఆల్రెడీ కట్టిన మళ్ళీ అసెంబ్లీ ఆల్రెడీ కట్టిన సెక్రటేరియట్ కోసం మళ్ళీ 50 అంతస్తులు కట్టడాలు ఏందో అర్థమే కాదు. అవసరం లేకుండా కట్టడాలు, పార్లమెంటును మించి కట్టి గొప్పలు చెప్పుకోవటాలు, ప్రతిదీ కూడా అంటే రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలని చెప్పటాలు, అసలు అవసరం లేని విధంగా ధోరణి ఉంటాం. వాటిని వ్యతిరేకిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఏంటంటే మీరు అమరావతిలో అదే 20,000 కోట్లలో అన్ని పూర్తి చేయగలిగితే 200% అందరూ సపోర్ట్ చేస్తారు. సరే కానీ ఎక్కడో చోట్ల 30-40 కిలోమీటర్ల దూరం అయినా కూడా ఏం చేస్తారు. సరే అదే ఇప్పుడు నయారాయ్పూర్కి జనం వెళ్ళట్లేదని శంకర్ అన్న ఆయన మిత్రుడు ఆయన గాంధీనగర్కి వెళ్ళట్లేదు సార్, అహ్మదాబాద్ పక్కన. ఒకటి లులుకి వెనక్కి తీసుకోవటం, సో అది అయితే హర్షించాల్సిందే. చివరికి మరి అయితే మళ్ళీ లులుని మరి ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తున్నారు కాబట్టి లులుని ఏమంటారు పారిపోయేటట్టు చేశారా కూటమి ప్రభుత్వం అని అనాలా? అంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లే కదా, జనాభిప్రాయానికి తగ్గట్టుగా తీసుకున్నట్టే కదా. రెండో వైపు అసైన్డ్ భూముల కేసు కూడా క్లోజ్ చేసుకున్నారట. ఈ 2 మీద మీ కామెంట్ ఏంటి?
సార్ ఇప్పుడు లులుకు సంబంధించి విజయవాడే కాదు, విశాఖపట్నంలో కూడా అత్యంత విలువైన ఖరీదైనటువంటి భూమిని కట్టబెట్టడం జరిగింది. దాని విషయంలో తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇక్కడ విజయవాడ నగరంలో యాజిటేషన్స్ జరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అలాగే కోర్టుకు వెళ్ళారు, కోర్టు ముందు దోషిగా ప్రభుత్వం నిలబడాల్సి వచ్చింది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు వాళ్ళ అప్లికేషన్ లేదు లులుకు సంబంధించింది. ప్రభుత్వమే సుమోటోగా, ప్రభుత్వమే వాలంటీర్గా జీవోలు ఇష్యూ చేసేసింది. దీని మీద ప్రభుత్వము అడ్వకేట్ జనరల్ దీన్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పడం ప్రజా ఆగ్రహానికి గురై మాత్రమే తప్ప విశాఖపట్నంలోది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని దారాదత్తం చేసేసింది. అది కూడా విత్డ్రా చేసుకోవాలి. ఈ కంపెనీలకు ఇచ్చే ముందు కొన్ని చోట్ల ఇదే లులుకి తెలంగాణలో డబ్బులు వసూలు చేశారు, ఖరీదు కట్టించుకుని ఇచ్చారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? విశాఖపట్నంలో కూడా విత్డ్రా చేయాలని చెప్పి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆందోళన చేసింది. విశాఖపట్నంలో గీతం కాలేజీకి కూడా 5,000 కోట్ల భూమి ఇచ్చిందన్నారు కదా, ఆక్రమించేసుకుందాన్ని రెగ్యులరైజ్ గీతంలో కూడా అక్కడ విశాఖపట్నంలో భూములన్నీ కూడా దారాదత్తం చేసేస్తుంది, ఇష్టానుసారంగా పంచిపెట్టేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గ రూపాయికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి విశాఖపట్నంలో చూసాం మనం. తర్వాత ఇప్పుడు మనం ఇది 22A గురించి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలనలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రెవల్యూషనరీగా అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినప్పటికీ కూడా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో ఆదర్శవంతంగా తీసుకున్నారు. దాన్ని ఈ ప్రభుత్వం రావడంతో ఆ గత ప్రభుత్వ నిర్ణయాల్ని మరీ ముఖ్యంగా ఈ 22Aలో ఉన్నటువంటి విషయాల్ని ఏదో తప్పు పట్టారన్నట్టు, ఏదో చేసేసారన్నట్టు స్టాప్ చేయటము, విచారణ చేయటము, ఏమీ లేనట్టుగా మళ్ళీ ఇప్పుడు బిల్డప్ ఇచ్చి రిలీజ్ చేసే కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి IAS అధికారి ఆ రోజు CCLAగా ఉన్నారు. గతంలో చాలా సమగ్రంగా చర్చించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూములకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో విషయాలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు గతంలో. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% కరెక్ట్ అనే విధంగా ఈ 22Aకి సంబంధించినటువంటి ఈనాం భూముల విషయంలో కూడా గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో రిలీఫ్ ఇస్తున్నట్టుగా, ఆయన ఏదో దీని మీద నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన యాక్ట్ చేయటము, పత్రికల్లో ఎల్లో మీడియాలో వాళ్ళు పాత విషయాల్ని, గత చరిత్రని ప్రజలకు తెలియకుండా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని మేలు చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి అంశం కాదు. ఇదే కాదు, అనేక రకాలుగా అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాపీ కొట్టండి, చూసి నేర్చుకోండి. అంతే తప్ప మీరు చేసినట్టుగా చేసేటటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పని తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దీని గురించి కూడా మాట్లాడండి. అప్పుడే ఈ అసైన్డ్ భూముల ఆక్రమణ 1100 ఎకరాలకు సంబంధించిన కేసును కూడా అడ్డగోలుగా క్లోజ్ చేసిన కూటమి ప్రభుత్వాన్ని వార్త వచ్చింది కదా. సో మొత్తం మీద చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం, ఆయన కేసులు ఆయన విత్డ్రా చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందా? దోపిడీ కూడా కదా సార్, దోపిడీ చేశారు కదా. అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కాదు, అసైన్డ్ సంబంధించినటువంటి భూములన్నీ ఏం చేశారు? తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్ళి బలహీనుల్ని లేకపోతే సామాన్యుల్ని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత మీకైతే నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళందరినీ భయపెట్టి వీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ వాటికి కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఎంత దారుణం ఉంటుందండి. ఆ అమరావతి పేరు చెప్పి సెంటిమెంట్ని రైజ్ చేసి పదే ప్రజల్ని తప్పుదారి పట్టించి ఒక పక్క రైతుల్ని ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఒక పక్క తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, రియల్ ఎస్టేట్ భూములు కొన్నారు. అలాగే ఒక పక్క అసైన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లాట్లని బలవంతంగా లాక్కున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం CID ఈరోజు పనిచేసినా ఆ రోజు పనిచేసినా CIDలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దాంట్లో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఇందులో నారాయణ గారి ప్రమేయం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, మిగతా వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ ప్రభుత్వము ఆ కేసుని విత్డ్రా చేసుకుంది. ఎందుకు చేసుకోవాలి? మీరు తప్పు చేయకపోతే ఎందుకని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది? అసైన్కి సంబంధించిన దాంట్లో తప్పు చేయలేదు అంటే ఆ ఛార్జ్షీట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఆ జరిగినటువంటి సంఘటనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? మీరు 1100 మందికి మోసం చేసి భూములు కాజేశారు కదా, దాదాపుగా 1000 ఎకరాలు 1200 ఎకరాలు. దాని మీద మళ్ళీ జీవో ఇష్యూ చేశారు కదా.
ఆ జీవో ఇష్యూ చేయడంలో కూడా ఉల్లంఘనలు ఉన్నాయి కదా, కోర్టును కూడా తప్పుదారి పట్టించారు కదా, కేంద్ర ప్రభుత్వ చట్టాలని వైలేట్ చేశారు కదా, రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకెళ్ళలేకపోయారు కదా, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టులు ఎందుకునో మరి దీని మీద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టరీ కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి దీన్ని ఆమోదించడం అనేది చాలా దురదృష్టకరం, సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా అమరావతిలో ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని వ్యతిరేకించట్లేదు. ఇప్పటికే 12 సంవత్సరాల పాటు మీ చేతుల్లోనే పరిపాలన ఉండి 7 సంవత్సరాలు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుసు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం. రైట్. అయితే మీరు చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ అయితే నాకు బాగా నచ్చిందండి. తెలుగుదేశం ఆఫీస్ కానీ, జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఇట్లాంటివన్నీ రోడ్డు పక్కన పెట్టుకుని జనానికి అవసరమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఎక్కడో 30-40 కిలోమీటర్లు, ఇంకా 1,00,000 ఎకరాలు తీసుకుంటే అది ఏ 50-60 ఎకరాలు 50-60 కిలోమీటర్ల లోపలికి వెళ్తుందో అనేది చాలా కీలకమైన పాయింట్ చెప్పారు విష్ణు గారు. ఇక వర్మ గారికి జాక్ పాట్ అంట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా. ఆయన 104 కోట్లు ఖర్చు పెడతారంట, ప్రాజెక్టు హోటల్ పెడతారు ఏదనంట. దానికి 280 నుంచి 380 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇచ్చారట. సో బాగానే ఉందా? ఎమ్మెల్సీ పదవద్దు ఏమొద్దు, ఇది సరిపెట్టుకోవాలన్నట్టు. అందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎందులో అయితే కేటాయించారో గతంలో ఆ కంపెనీకి దాని మీద అనుభవం లేదు. ఓహో, అదొకటి ఉంది. అది అంటే మనవాడైతే చాలు, వడ్డిచ్చేవాడు మనవాడైతే అనే సామెత చూడండి. ఎకరాలు ఇచ్చారట. రాయితీలు అంటే అతను పెట్టే పెట్టుబడికి 3 రెట్లు రాయితీలు ఉన్నాయి. దాంట్లో 104 కోట్ల పెట్టుబడికి 300 కోట్ల రాయితీలు. మరలా అతనికి అనుభవం లేదు ఆ కంపెనీకి కానీ అతనికి కానీ. కేవలం ఎందుకు ఇస్తారు అంటే మనవాడు, మన పార్టీ వాడు, మన అంటే ఒకటి మనం దోచుకోవటం, అది ప్రభుత్వ ఆస్తి. 2 మన ఇష్టానుసారంగా పంపకాలు చేయటం. 3 అనుభవం లేకపోయినా, అంటే ఒకప్పుడు రివర్స్ టెండరింగ్ ఈ విధంగా ట్రోల్ చేశారు. అసలు మీరు టెండర్లే పిలవట్లేదు కదా, ఒకే ఒక కంపెనీ ఫ్లోట్ చేసినా కూడా ఇచ్చే విధంగా అమెండ్మెంట్స్ చేస్తున్నారు, సవరణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇందాక కేసు గురించి అడిగారు కదా, అసలు కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొత్త ఒక పదం తెచ్చి మరి స్టేట్లో ఒక వర్డ్ ట్రెండ్. ఇప్పుడు స్కిల్ స్కామ్ ఒక్కసారి మాట్లాడదాం సార్. స్కిల్ స్కామ్లో 371 కోట్లు అయితే మాత్రం ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట వాస్తవమే కదా. సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పేసింది కదా. సార్ 36 మంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద ఇది సక్రమంగా నడుస్తుంది అనే ఉద్దేశంతో సైన్లు చేశారనుకుంటే ఈ 371 కోట్లు ప్రజాధనాన్ని ఎవరు లూటీ చేశారు? ఏమైనట్టు మరి ఏమన్నా మాయమైపోయినాయా? లేదు పెట్రోల్ లాగా ఆవిరైపోయిందా? అంటే ఈ 371 కోట్లు దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీద ఉందా లేదా? ఎలా ఉండిద్ది అంటే అన్ని కేసులు అట్లాగే కొట్టేసుకుంటా విత్డ్రా చేసుకుంటా పోతున్నారు కదా, విచారణ దాకా వెళ్ళనివ్వకుండా. ఒక సామెత ఉండి చూడండి సార్, దొంగకే తాళాలు ఇవ్వటం అని. అట్లా అసలు ఎవరైతే ఉండారో వాళ్ళే పరిపాలన ఉంటే డెఫినెట్లీ విత్డ్రా చేసుకుంటారు. ఇక దీని విచారణ ఎందుకు చేస్తారు? రైట్. డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం, మహిళా బిల్లు కూడా కేబినెట్ భేటీలో పచ్చజెండా. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం మీద ముందుకు వెళ్తున్నట్లుంది. ఫాస్ట్గానే ఈ 50% సీట్లు పెరిగి మళ్ళీ దాంట్లో 33% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. రాజకీయాల్లో కూడా చాలా పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు, గవర్నర్కు మండలి విపక్ష నేత బొత్స ఫిర్యాదు చేశారు. అయినా కూడా పట్టించుకునే పరిస్థితి ఎంతవరకు ఉంటుందనేది సందేహమే. రైట్. ఇంద్రనీల్ గారు, మల్లాది విష్ణు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.